హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే రోజ్ వాటర్ ప్రిపేర్ చేసిన హోమ్ మేడ్ రోజ్ వాటర్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నేను చేసిన రోజ్ వాటర్ హోమ్ మేడ్ది ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి, ఓకేనా? రోజ్ ఫ్లవర్ ఒక 3-4 తీసేసుకొని ఆ రెక్కలన్నీ తీసేసి శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో వేసేసుకున్న. ఇంకా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకున్న. ఎందుకంటే నా దగ్గర ఉన్న బాటిల్ చిన్న సైజ్ అనమాట. సో ఆ బాటిల్ సరిపోయేంత వేసేసుకుంటున్నా, ఆ స్ప్రే బాటిల్ లాంటిది. సో ఇలా అయితే కొద్దిసేపు ఉడికించేసుకుంటున్నా. లో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించేసుకుంటే సో అవి మాడకుండా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. మొత్తం దాంట్లో ఉన్న కలర్ మొత్తం వచ్చి ఇలా కలర్ చేంజ్ అయ్యి వాటర్ మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది. సో ఇలా మొత్తం ఉడికింది. సో దీన్ని పక్కన పెట్టేసుకొని మనము ఆ హీట్ ఏదైతే ఉందో ఒక 5 మినిట్స్ పాటు, ఒక 5 to 10 మినిట్స్ పాటు ఆవిరి మొత్తం పోయేలా పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే అది కూల్ అయిపోయినాకనే మనం బాటిల్ వేయడానికి వస్తుంది కాబట్టి, లేకపోతే బాటిల్ ఖరాబ్ అయిపోతుంది, మొత్తం సింక్ అయిపోతుంది. సో అందుకని పక్కన పెట్టేసుకున్నా. ఇలా అయితే కొంచెం కూల్ అయిపోయింది. ఇంకా మనమైతే స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఈ చిన్నపాటి స్ట్రైనర్ తీసుకొని నేనైతే ఈ చిన్న బౌల్లో అయితే ఇలా స్ట్రైనర్ చేసేసుకుంటున్నా. సో ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఈ న్యాచురల్ హోమ్ మేడ్ రోజ్ వాటర్కి నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఇలానే చేయాలా, ఇంకేదైనా విధంగా చేయాలో మీరు ఎప్పుడైనా చేశారా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నేను చేసిన హోమ్ మేడ్ రోజ్ వాటర్ నచ్చింది అనుకుంటా. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో నేనైతే ఇలా బాటిల్లో వేసేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఈ చిన్న బాటిల్లో ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకుంటున్నా స్టోర్ చేసుకోవడానికి. ఈ చిన్న బాటిల్ కాకపోతే ఒక 100 ml కూడా ఉండదు, జస్ట్ 50 ml ఉంటుంది అనుకుంటా. ఫర్ 1 monthకి అయితే వస్తుంది నాకు తెలిసి. ఇలా స్ప్రే చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా స్ప్రే చేసేసుకుని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉందో, నేను అయితే బిలీవ్ చేయలేదు ఇలా వస్తుందని కలర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.